ఓకే. జూమ్ వాళ్ళు కాకుండా షేర్ వేరే చేస్తారు. యాప్ ఏమన్నా వాడతారా? ఓన్లీ జూమేనా? వాళ్ళు జూమ్ లైసెన్స్ పర్చేస్ చేశారండి ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు. ఓకే. అంటే మా కంపెనీ ల్యాప్‌టాప్‌లో జూమ్ సపోర్ట్ చేయదా? ఓకే. అట్లయితే మీరు పర్సనల్ ల్యాప్‌టాప్‌లో తీసుకోండి. ఆహా! ఓకే. ఆ! రైట్. ఎందుకంటే వీళ్ళు ఇది లైసెన్స్ పర్చేస్ చేశారు. ఓకే. ఓకే. నో ఇష్యూ. సో బేసిక్‌గా జీరా టూల్ ఎందుకంటే ఇవాళ కొత్త వాళ్ళకి జస్ట్ ఇంట్రొడక్షన్ అనమాట. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ వాళ్ళకి ఇంట్రొడక్షన్ ఇచ్చేసి మనం మామూలుగా స్టార్ట్ చేసేస్తున్నాం. సో జీరా ఏంటంటే ఇదేంటంటే ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అండి. బగ్ ట్రాకింగ్ టూల్ గానీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ గానీ, మీ ప్రాజెక్ట్ ఏదన్నా ఐటీ ప్రోడక్ట్ ఒకటి డెవలప్ అవుతా ఉంటే దాన్నంతా ట్రాక్ చేయటానికి, అది ఏ స్టేటస్‌లో ఎంతవరకు డెవలప్ అయింది, దాని యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి మనకి టూల్ యూజ్ అవుతుందండి. సో మోస్ట్ ఆఫ్ ద అజైల్ ప్రాజెక్ట్స్ 90% ఆఫ్ ద అజైల్ ప్రాజెక్ట్స్ విల్ హ్యావ్ దిస్ జీరా టూల్ అండి. మ్యూట్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు అడగండి. మోస్ట్ ఆఫ్ ద అజైల్ ప్రాజెక్ట్స్ ఇంతకు ముందు ఏంటంటే మనకి వి హ్యావ్ లైక్ వాటర్ ఫాల్ మెథడాలజీ. ఇంతకు ముందు అజైల్ ఇంట్రడ్యూస్ అవ్వక ముందు వి హ్యావ్ లైక్ వాటర్ ఫాల్ మెథడాలజీ. అంటే ఇది ఏంటంటే ఓల్డెస్ట్ మోడల్ అనమాట వాటర్ ఫాల్ మెథడాలజీ. ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో మనకి ఏంటంటే ఈచ్ అండ్ స్టెప్ బై స్టెప్ వెళ్తుంది అనమాట. వన్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అజైల్ మెథడాలజీలో అంతా ప్యారలల్‌గా పీసెస్‌గా జరుగుతుందనమాట. ఎంటైర్ వర్క్‌ని దట్ విల్ బి కటెడ్ ఇంటూ పీసెస్. అండ్ ఒక పీస్ ఆఫ్ వర్క్‌ని ఒక స్ప్రింట్‌లో తీసుకొని, స్ప్రింట్ ఇన్ ద సెన్స్ 2 వీక్స్‌కి అనుకోని డిఫైన్ చేసుకుంటారు. 2 వీక్స్, 3 వీక్స్ లేకపోతే కస్టమ్‌గా వాళ్ళు డిఫైన్ చేసుకోగలరనమాట. సో, ఆ స్ప్రింట్‌లో కొంత వర్క్‌ని తీసుకొని కొంత వర్క్‌ని డెవలప్ చేసిన తర్వాత ఆ స్ప్రింట్ అయ్యాక మళ్ళీ ఇంకొంత వర్క్‌ని తీసుకొని కొత్త స్ప్రింట్ స్టార్ట్ చేసి, మళ్ళీ ఆ స్ప్రింట్ అయిపోయాక అట్లా కంటిన్యూయస్‌గా ఇంక్రిమెంటల్ మోడల్‌లో కంటిన్యూయస్‌గా ఇట్స్ కీప్ ఆన్ వర్కింగ్ అంటిల్ ద ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్. లేదంటే ఇప్పుడు మన ప్రీవియస్‌గా ఓల్డ్ స్టైల్‌లో వాటర్ ఫాల్ మెథడాలజీ ఎలా ఉండేదంటే జస్ట్ లైక్ ఎలా అంటే ఫస్టు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ ఉండేది. రిక్వైర్మెంట్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత దాన్ని అనలైజ్ చేసి అనాలిసిస్ ఫేజ్ ఉండేది. అనాలిసిస్ ఫేజ్ తర్వాత మనకి డెవలప్‌మెంట్ ఫేజు, దెన్ నెక్స్ట్ టెస్టింగ్ ఫేజు, దెన్ నెక్స్ట్ రిలీజ్ ఫేజ్. ఇట్లా రకరకాల ఫేజెస్‌లో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉండేదనమాట. స్టెప్ బై స్టెప్ వెళ్ళినప్పుడు దేర్ విల్ బి ఆబ్వియస్‌లీ ఎ డ్రాబ్యాక్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అప్పుడు క్లయింట్ ఒకటి చెప్తాడు. మనము అది గ్యాదర్ చేస్తాము. అనాలిసిస్ చేసి మనం ఒకటి డెవలప్ చేసి, టెస్ట్ చేసి, రిలీజ్ చేసి వాళ్ళకిచ్చినప్పుడు ఏమవుతుందంటే, కస్టమరు ఏమంటాడంటే, నేను ఇది ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు. కానీ అవుట్‌పుట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి అన్నాడనుకోండి. ఇట్ విల్ బి మొత్తం ఎఫిషియన్సీ, టైము, మనీ అన్నీ వేస్ట్ అయిపోతుంది. సో, ఏంటంటే ఈ వాటర్ ఫాల్ మోడల్‌లో ఆహ్, డెవలపర్స్, టెస్టర్స్ ఎక్కువ టైం ఐడియల్‌గా ఉంటారనమాట. ఐడియల్‌గా ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్ ఉందనుకోండి. ఈ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయటానికే మనకు 2 మంత్స్ టైం తీసుకున్నారనుకోండి. మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసేటప్పుడు కస్టమర్ ఏమడుగుతాడంటే, మీ దగ్గర బెంచ్ ఎంతమందున్నారు? డెవలపర్స్ ఎంతమందున్నారు? టెస్టర్స్ ఎంతమందున్నారో చూపించాలి. సో, వి విల్ గో ఫర్ హైర్. మనం ఒక ఐదుగురో, 10 మందో డెవలపర్స్‌ని తీసుకొని, ఒక ఐదుగురు టెస్టర్స్‌ని తీసుకొని, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. ఒక 2 మంత్స్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్‌కే పోయింది. అనాలిసిస్ ఫేజ్ ఒక 3 మంత్స్ పోయింది. తర్వాత డెవలపర్ స్టార్ట్ అవుతారు. డెవలపర్స్ వర్క్ ఒక 6 మంత్స్ నడిచిందనుకోండి. టోటల్‌గా 9, 10 మంత్స్ మన టెస్టింగ్ వాళ్ళంతా ఐడియల్‌గానే కూర్చుంటారు. అంటే మనం వాళ్ళకి పే చేయాలి. ఎందుకంటే బెంచ్ మీద కూర్చున్నా గాని మనం సాలరీస్ పే చేయాలి కదా! ఇలా ఇలాంటి డ్రాబ్యాక్స్ ఓవర్‌కమ్ చేయడానికి ఏంటంటే, మనకి అజైల్ మెథడాలజీ వచ్చిందనమాట. ఈ డ్రాబ్యాక్స్ ఓవర్‌కమ్ చేసేటప్పుడు అజైల్ మెథడాలజీలో ఎలా అంటే, సో, క్లయింట్ సైడ్ నుంచి ఒక ప్రొడక్ట్ ఓనర్. సో, ప్రొడక్ట్ ఓనర్ అంటే హీ షుడ్ హావ్ టెక్నికల్ నాలెడ్జ్ యాస్ వెల్ యాస్ బిజినెస్ డొమైన్ నాలెడ్జ్. డొమైన్ అంటే బ్యాంకింగ్ సెక్టార్ అయితే బ్యాంకింగ్‌లో ఏం జరుగుతుందో ఆ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. ఫినాన్స్ సెక్టార్ అయితే ఫినాన్స్, కామర్స్ అయితే కామర్స్. ఆ నాలెడ్జ్ యాస్ వెల్ యాస్ టెక్నికల్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఉంటే దాన్ని టెక్నికల్‌గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మనకి టీమ్‌ను డ్రైవ్ చేస్తా ఉంటారనమాట వాళ్ళు. ఇలా మనకి వాళ్ళు డ్రైవ్ చేస్తా పీసెస్‌గా వర్క్‌ని డివైడ్ చేసుకొని, కొంత వర్క్ చేసేసుకొని,
ఆ స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అని రెట్రోస్పెక్ట్ మీటింగ్స్ అంటారు. ఈ స్ప్రింట్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్ప్రింట్ స్టార్ట్ చేసి ఇలా కంప్లీట్‌గా వర్క్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో, ఇక్కడ ఏంటంటే అట్ ద మనకి ఈ ఒక పీస్ ఆఫ్ వర్క్‌ని మనం ఒక స్ప్రింట్ స్టార్ట్ చేసి, ఈ స్ప్రింట్‌లో వర్క్‌ని డెవలప్ చేస్తున్నాం అనుకోండి. ఆ పీస్ ఆఫ్ వర్క్ ఏంటో మనకు తెలుసు. డెవలపర్ డెవలప్ చేసేటప్పుడు ప్యారలెల్‌గా టెస్టర్ ఏం చేస్తాడంటే, టెస్టింగ్ వాళ్ళు టెస్ట్ కేసెస్ రాసుకుంటారనమాట. ఆహ్, డెవలపర్ గనక ఆ పీస్ ఆఫ్ వర్క్‌ని డెవలప్ చేసి టెస్టర్‌కి ఇచ్చేసిన వెంటనే, ఆ టెస్ట్ కేసెస్ రెడీగా ఉంటాయి కాబట్టి, ఆ టెస్ట్ కేసెస్ ప్రకారం దే విల్ ఎగ్జిక్యూట్ ద టెస్ట్ కేసెస్. సో, ఇలా ఈ పీస్ ఆఫ్ వర్క్‌లో 2, 3 స్టోరీలే గదా! మనం ఒక స్ప్రింట్‌లో తీసుకునేది. హార్డ్‌లీ మనకి 10 వర్కింగ్ డేస్. 10 వర్కింగ్ డేస్‌లో ఎంత డెవలప్ చేయగలం? ఒక 3, 4 యూజర్ స్టోరీలు మాత్రమే డెవలప్ చేయగలం. సో, ఆ 3, 4 యూజర్ స్టోరీలకు సంబంధించిన టెస్ట్ కేసెస్ వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఏం డెవలప్ చేస్తున్నారో మీకు తెలుసు. ఆ పీస్ ఆఫ్ వర్క్ తగ్గట్టుగా మీరు టెస్ట్ కేసులు రాసుకుంటారనమాట. సో, క్లియరా అండి? ఐడియా ఉందా? అర్థమవుతుందా? హలో! హలో. సార్ యాహ్! అర్థమవుతున్నది. ఒక క్వెషన్ చెప్పండి. ఇప్పుడు మనకి వాటర్ ఫాల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ చెప్పారు కదా! సో, హ్మ్. ఇంకా వేరే ఏమైనా మెథడాలజీస్ ఉన్నాయా? వేరేయి ఉన్నాయి కానీ ఇవి 2 ఇప్పుడు అజైల్ ఎక్కువ వాడుతున్నారండి. అజైల్‌లో ఆన్ ఓకే. టాప్ ఆఫ్ అజైల్ ఇప్పుడు అజైల్‌లో అడ్వాన్స్డ్ అంటే సేఫ్ అని ఇట్లా వచ్చినాయి ఇంకా. హుహు. ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అజైల్ వేరే ఉన్నాయి. కాకపోతే ఈ వాటర్ ఫాల్ ఇంతకుముందు ఇంప్లిమెంట్ అయ్యేది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి అజైల్ ఇంప్లిమెంట్ అవుతుంది మార్కెట్‌లో. సో, అజైల్ మెథడాలజీ జీరా టూల్‌లో యూజ్ చేస్తున్నాము. సో, జీరా టూల్‌లో అజైల్ మెథడాలజీస్ కాకుండా ఇంకేమైనా మెథడాలజీస్ యూజ్ చేస్తాం. ఐ మీన్ అహా! జీరా టూల్ జీరా టూల్ మీకు కన్‌స్ట్రక్ట్ అయిందే అజైల్ మెథడాలజీ బేస్ చేసుకొని. కంప్లీట్ అజైలే ఉంటుంది. ఇంకా వేరే ఏ మెథడాలజీస్ ఉండదు అందులో. ఆహా! మీకు డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌కి అజైలే సజెస్ట్ చేస్తారండి. హుహు. ఓకే. ఓకే. ఇక్కడ ఏంటంటే కాకపోతే ఒక అజైల్ మెథడాలజీకి వీడు సొల్యూషన్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్క్రీన్ ఉంది గదా! మీరు జీరా చూస్తున్నారు గదా! హ్మ్. ఇప్పుడు వీడు నేను ఒక నాన్ అజైల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి సాఫ్ట్‌వేర్‌లో స్క్రమ్ ఇది అజైల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్. క్యాన్‌బన్ అన్న అజైల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్. అజైల్ సపోర్ట్ ప్రాజెక్ట్. వన్స్ ప్రాజెక్ట్ డెవలప్ అయిన తర్వాత మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటది. అలాంటి సపోర్ట్ ప్రాజెక్ట్‌కి ఇది అజైల్ మెథడాలజీ. ఇవి 2 అజైల్ మెథడాలజీ కిందకే వస్తది. స్క్రమ్ అండ్ క్యాన్‌బన్. ఇది నార్మల్ బేసిక్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్. ఇట్ జస్ట్ యూజ్డ్ టు ట్రాక్ బగ్స్ అండ్ టాస్క్స్. ఇది వేరండి. ఇక్కడ చూడండి సర్వీస్ డెస్క్ ప్రాజెక్ట్స్ గూడా మీకు సొల్యూషన్ ఇస్తున్నారు. ఐటీ సర్వీస్ డెస్క్, కస్టమర్ సపోర్ట్. కస్టమర్ సపోర్ట్ అంటే ఇప్పుడు మొబైల్‌లో మీరు కాల్ చేస్తారు కదా! కస్టమర్ సపోర్ట్స్‌కి. అలాంటి కస్టమర్ సర్వీస్ డెస్క్ ప్రాజెక్ట్. ఈ ఐటీ సర్వీస్ డెస్క్ ప్రాజెక్ట్ మీకు ఎక్కడ యూజ్ అవుతుందంటే మీరు ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి. ఐటీ కంపెనీలో మీకు ల్యాప్‌టాప్స్ ఇవన్నీ ఇస్తారు. అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఏదన్నా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలంటే మీరు ఒక టికెట్ రైజ్ చేస్తారు ఐటీ టీమ్ వాళ్ళకి. వాళ్ళొచ్చి మీకు స్క్రీన్ షేర్ చేసుకొని ఒక టూల్‌లో స్క్రీన్ షేర్ చేసుకొని కాల్ పెట్టుకొని ఇన్‌స్టాలేషన్ మొత్తం సెటప్ చేసి ఇస్తారు మీకు. సాఫ్ట్‌వేర్స్ ఏమన్నా కావాలి అన్నా. అది ఐటీ సర్వీస్ డెస్క్ ప్రాజెక్ట్. ఈ బేసిక్ నార్మల్ ఏదన్నా చిన్న వర్క్ ట్రాక్ చేయాలనుకుంటే రిలేటెడ్ టు ఐటీ గాని, హెచ్ఆర్ గాని, ఫైనాన్స్ గాని ఏదైనా బేసిక్ ప్రాజెక్ట్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అవి కాకుండా మీకు బిజినెస్ ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి చూడండి. సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌లు కాకుండా బిజినెస్ ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్, టాస్క్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఎవ్రీ కంపెనీ విల్ హావ్ సమ్ ప్రాసెస్ ఉంటది గదా! ఇప్పుడు మీ ప్రతి కంపెనీలో మీ టైమింగ్స్ అని మీరు ఇలా ఫాలో అవ్వాలని, ఇలా చేయాలి. లేకపోతే ఒక సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేయకూడదు. ఈ వెబ్‌సైట్స్ రిస్ట్రిక్టెడ్ అని మీకు కొన్ని ప్రాసెస్‌లు ఉంటాయి గదా! ఆ ప్రాసెస్‌లేంటి? ఆ టాస్క్‌లేంటి? ఒక నాన్ ఐటీ, నాన్ డెవలప్‌మెంట్ ఈ ప్రాజెక్ట్స్‌కి సొల్యూషన్ వాళ్ళిచ్చారనమాట. సో, ఇప్పుడు మీకేంటంటే ఓన్లీ వాళ్ళు జీరా అంటే ఓన్లీ అజైల్ ప్రాజెక్ట్స్, ఆ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్సే యూజ్ చేసుకోవడానికి కాదు. దే హావ్ గివెన్ మల్టిపుల్ సొల్యూషన్స్. సో, అందులో మీరు ఎక్కువ యూజ్ చేసేది ఇవి 2 స్క్రమ్, సాఫ్ట్‌వేర్. ఓకే. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా?
ఇప్పుడు ఐటీ సర్వీస్ డెస్క్ అని ఉంది కదా సార్. ఏంటండి? ఐటీ సర్వీస్ డెస్క్. యెస్. సో అంటే ఇప్పుడు ఇప్పుడు ఐటీ సర్వీస్ డెస్క్ అడ్మిన్ అంటే మనమే ఉంటామా? ఇన్ కేస్ ఇది జీరా యూజ్ చేసే వాళ్ళు ఎలా ఉంటుంది? ఈ ఐటీ సర్వీస్ డెస్క్ ప్రాజెక్ట్స్‌లో ఎలా ఉంటుందంటే, ఐటీ సర్వీస్ డెస్క్ ప్రాజెక్ట్స్‌లో ఏజెంట్ ఉంటారండి. ఏజెంట్ అంటే ఈ సర్వీస్ డెస్క్ ప్రాజెక్ట్‌ని మేనేజ్ చేసే వాళ్ళని ఏజెంట్ అంటారు. ఒకళ్ళో ఇద్దరో ఉంటారు. మిగతా Okay. యూజర్స్ అంతా కస్టమర్స్ అన్నమాట. వాళ్ళకి జీరా యాక్సెస్ అవసరం లేదు. మనం వాళ్ళు ఏదైనా పోర్టల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి. ఇది ఒక వెబ్‌సైట్ అండి. ఇది ఒక కంపెనీ వెబ్‌సైట్. ఐటీ కంపెనీ వెబ్‌సైట్. ఇప్పుడు ఈ కంపెనీలో ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకోండి, మీరేం చేస్తారు? కాంటాక్ట్ అస్ అని కొడతారు. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఒక ఫామ్ వచ్చిందా? మీరేం కావాలి అనుకున్నారో ఇది సబ్మిట్ కొడితే ఇది ఆటోమేటిక్‌గా ఎళ్లి జీరాలో టికెట్‌గా క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు మీ కంపెనీ ఈ ఇన్నోవాకి సంబంధించిన జీరా యాక్సెస్ మీకు లేదు. బట్ మీరు ఇక్కడ గనక ఈ ఫామ్ అంతా ఫిల్ చేసి మీరు సబ్మిట్ కొడితే సో ఇట్ విల్ క్రియేట్ ఎ టికెట్ ఇన్ జీరా. అట్లా మనం కాన్ఫిగర్ చేస్తాం. ఈ పోర్టల్ అంతా తీసుకెళ్ళి అక్కడ కాన్ఫిగర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి. నేను ఒక శాంపుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. టెస్ట్. ఈ సెటప్ అంతా మనం చేయాలండి. ఓకే. Just a second, and I'm just getting a call. One second. సారీ అండి. సో ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఈ సర్వీస్ డెస్క్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే కస్టమర్ ఛానెల్స్ ఉంటాయి కదా! ఇక్కడ ఆ పోర్టల్ మీకు కాన్ఫిగర్ చేస్తారు. ఈ పోర్టల్ ఏదైతే ఉందో ఈ పోర్టల్‌ని ఇక్కడ కాన్ఫిగర్ చేస్తారు. సో ఇక్కడేంటంటే
ఈ పోర్టల్ ఇంటిగ్రేట్ అవటం వల్ల మీరు ఎక్కడైతే ఇప్పుడు సబ్మిట్ చేస్తారో ఇష్యూస్, ఆ ఇష్యూస్ అన్ని వచ్చి జీరాలో టికెట్స్ గా క్రియేట్ అవుతాయి అన్నమాట. సో క్లియరా ఈ సర్వీస్ Yeah. డెస్క్? సో ఇప్పుడు జీరాలో యాక్సెస్ అవసరం లేదు. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కనుకోండి, దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. మీకు కంపల్సరీ అక్కడ యాక్సెస్ కావాలి. అంటే మీకు యాక్సెస్ కావాలంటే మీకు ఒక లైసెన్స్ నేను పర్చేస్ చేయాలి, యూజర్ లైసెన్స్ నేను పర్చేస్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏజెంట్స్ కి పర్చేస్ చేస్తాం లైసెన్స్. అంటే అడ్మినిస్ట్రేటర్, ఈ సెటప్ చేసే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, వాళ్ళకి మాత్రమే మనం లైసెన్స్ పర్చేస్ చేయాలి. అఫ్ కోర్స్ ఇట్ విల్ బి బిట్ కాస్ట్లీ. ఆ యూజర్ లైసెన్స్ ఏమో $10 ఉంటే ఇక్కడ యూజర్ లైసెన్స్ ఒక $400 ఉంటాయి ఒక ఏజెంట్కి. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. కస్టమర్ ఛానల్ ఏంటి, ఎక్కడి నుంచి మనకి అవుట్ సైడ్ పోర్టల్ నుంచి ఎక్కడి నుంచి టికెట్స్ వస్తాయి ఏంటి, వాళ్ళు రేస్ చేసే రిక్వెస్ట్ టైప్ ఏంటి. రిక్వెస్ట్ టైప్స్ ఇక్కడ మనకి రకరకాలు ఉంటాయి చూడండి. ఇప్పుడైతే డిఫాల్ట్ పోర్టల్ ఇది అనుకోండి. సపోజ్ ఇక్కడ మీరు ఏది చేస్తున్నారో అలాంటి పోర్టలే ఇది అనుకోండి. ఇక్కడ చూడండి మీకు ఏ హెల్ప్ కావాలి, గెట్ అన్ ఐటీ హెల్ప్, జనరల్ ఐటీ ప్రాబ్లమ్సా, మీకు ఆర్గనైజేషన్లో ఎప్పుడు విపిఎన్ ఉంటుంది, విత్ ఇన్ ద నెట్వర్కే మీరు అప్లికేషన్స్ యాక్సెస్ చేయగలరు. మీ అప్లికేషన్స్ మీరు ఆఫీస్లో వాడే అప్లికేషన్స్ ఎప్పుడు యూ కెన్ హ్యావ్ యాక్సెస్ అవుట్ సైడ్ ఆఫ్ ద నెట్వర్క్. ఇది ఒక తంబు రూల్ ఉంటుంది కదా ఎవ్రీ ఆర్గనైజేషన్. కంపెనీ మెయిల్ ఐడీస్ మీరు బయట ఎక్కడ ఓపెన్ చేయలేరు కదా. సో అలాంటివి అనమాట. మీకు ఏదైనా రిక్వెస్ట్ ల్యాప్టాప్ సపోర్ట్ కావాలా, లేకపోతే డెస్క్ ఫోన్ రిపోర్ట్ ఏదైనా సిస్టమ్ ప్రాబ్లమా, సిస్టమ్ ఏదైనా సడన్ గా రీస్టార్ట్ అయిపోతుందా అలాంటి ప్రాబ్లమ్సా, లేకపోతే ఏదైనా అప్లికేషన్లో లాగిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటివి. సో విత్ ఇన్ ద కంప్యూటర్ ఇవి రేస్ చేస్తే డైరెక్ట్ ఐటీ డెస్క్ ఏజెంట్ కి వెళ్తాం ఇంకా రిక్వెస్ట్. అవునండి అవునండి. జస్ట్ సెకండ్ మా మేనేజర్ కాల్ చేస్తాను. సారీ అండి. ఇక్కడ మనకి ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ టైప్ ఏంటి, ఇక్కడ రిక్వెస్ట్ టైప్ని బేస్ చేసుకొని మనకి ఇవి కాన్ఫిగర్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెషన్ కాబట్టి ఈ పోర్టల్లో జస్ట్ నేను ఈ పోర్టల్ మామూలుగా అయితే రియల్ టైంలో అయితే మీరు ఏ పోర్టల్ నుంచి రేస్ చేయాలో ఆ పోర్టల్ కాన్ఫిగర్ అయ్యి ఉంటుంది. సో ఇట్స్ జస్ట్ అవుట్లైన్ అండి, మీకు ఇది కంప్లీట్ టాపిక్ కాదు. ఫస్ట్ టుమారో మీరు ఒకసారి కనుక ఈ డెమో అదంతా ఫైనలైజ్ అయ్యి మనకి స్టూడెంట్ సెట్ అయిన తర్వాత వీ విల్ స్టార్ట్ విత్ ఇన్స్టలేషన్ అండ్ సెటప్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వద్దాం. జస్ట్ మీకు ఒక ఓవర్ వ్యూ, సర్వీస్ డెస్క్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ జీరా అనేది జస్ట్ ఒక ఓవర్ వ్యూ అనమాట. ఓకే, ఓకే సార్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? సో ఐ మీన్ లైక్ మీ కెరియర్ ప్రాస్పెక్టివ్ కానీ జీరాలో ఇంకా ఎలా ఏంటి అనేది ఏమన్నా వరీస్ ఉంటే కనుక అడగండి. అఫ్ కోర్స్ ఇక్కడ చూడండి మీరు నాలెడ్జ్ బేస్ అని ఉంది. యా అడగండి. ఈ క్లాసెస్ సరిపోతుందా, ఇంటర్వ్యూ మేము క్లియర్ చేసుకోగలమా? ఎస్, మీరు ప్రాక్టీస్ బాగా చేయాలండి. క్లాసెస్ ఒకటే కాదు, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ థింగ్స్. ప్రాక్టీస్ చేసుకుంటే ఎస్ యూ కెన్ క్రాక్ ఇట్ అండి. దీంట్లో ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో రియల్ టైంలో కూడా మీరు అలాగే చేస్తారు, ఏం కొత్తగా ఏముండదు. ఇక్కడ ఎలా ప్రాజెక్ట్ సెటప్ చేస్తారు, ఇక్కడ ఎలా కాన్ఫిగరేషన్ సెటప్ చేస్తారు, సేమ్ థింగ్ యూ విల్ బి ఇంప్లిమెంటింగ్ ఇన్ దట్. మీరు జావా కానీ ఇవన్నీ అంటే బేసిక్ ప్రోగ్రామ్స్ రాస్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సర్వర్ అప్లికేషన్స్ ఇలాంటివి వేరేలాగా ఉంటాయి. ఇక్కడ జీరాలో వచ్చేసరికి మీరు ప్రాక్టీస్ చేసేదే కాన్సెప్ట్స్ అవే ఉంటాయి అండి అక్కడ కూడా. ఓకే, కానీ జీరా ఇంటర్వ్యూలో అందరూ గ్రూవీ స్క్రిప్టింగ్ అడుగుతున్నారు, పైథాన్ ఎస్ గ్రూవీ స్క్రిప్టింగ్ అనేది నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను. ఎస్ 10% గ్రూవీ స్క్రిప్టింగ్ ఉందండి, ఆ యాడ్ ఆన్ వాడుతున్నారు ఈ మధ్య. 10% గ్రూవీ స్క్రిప్టింగ్ ఉంటుంది. మీరు ఎక్స్ప్లోర్ చేయాలి, మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే
మీకు డాక్యుమెంట్స్ ఎక్కడ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలనేది నేను చెప్తాను. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు ప్రోగ్రామింగ్ అనే వాళ్ళు, నాకు అంత బాగా ఐడియా లేదు స్క్రిప్టింగ్ మీద అని చెప్పేసి చెప్పండి. సో అది మీరు 10% క్లాస్లో అదొకటి ఛాన్స్ చెప్తారా? ఉందండి. క్లాస్లో చెప్తారా? యా నేను కొన్ని బేసిక్ స్క్రిప్ట్స్ నేను చెప్తానండి క్లాస్లో. ఆ స్క్రిప్ట్ యాడ్ ఆన్ కూడా ఇన్స్టాల్ చేసి ఉంచాను, అది కూడా చెప్తాను. అది ఎలా వాడాలి, కొన్ని బిల్ట్ ఇన్ స్క్రిప్ట్స్ ఎలా ఉన్నాయి, ఎలా వాడాలి అనేది చెప్తాను. సో బాగా డెప్త్గా అయితే ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ అండి. సో నాకు ఎలా కస్టమైజ్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్స్ ఎలా మనం ఎక్కడ రాయాలి, ఏ పార్ట్లో ఏ సిచ్యువేషన్స్లో రాయాలి అనేది, బిల్ట్ ఇన్ స్క్రిప్ట్స్ ఎలా వాడుకోవాలి. కొన్ని బిల్ట్ ఇన్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, కొన్ని మనకు ఆల్రెడీ గూగుల్లో దొరుకుతాయండి స్క్రిప్ట్స్. అవి కూడా నేను మీకు చెప్తాను, కొన్ని బేసిక్ స్క్రిప్ట్స్ ఎలా రాసాము, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకే, అవి చెప్తే మేము మిగిలినది ట్రై చేస్తాం. తప్పకుండా అది కూడా చెప్తాను, లాస్ట్ బ్యాచ్ కూడా చెప్తాను. అండ్ ప్లగ్ఇన్స్ ఒకటిను రిపోర్టింగ్ టూల్స్ ఎక్కువ అడుగుతున్నారు. రిపోర్టింగ్ టూల్స్ అంటేనేమో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ టూల్స్ అండి. ఇప్పుడు జీరా తోటి ఎక్స్టర్నల్ గా పవర్ బిఐ కానీ ట్యాబ్లు కానీ ఇలాంటి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. అవి మన దగ్గర నుంచి ఇంటిగ్రేషన్ ఎలా చేస్తారు అని అడుగుతారు, కానీ ఆ టూల్లో ఎలా రిపోర్ట్ జనరేట్ చేస్తామని మనం అడగరు. బికాస్ పవర్ బిఐ కానీ ట్యాబ్లు కానీ మీకు సపరేట్ టీమ్ ఉంటుంది రియల్ టైంలో. వాటికి ఉంటుంది, జీరా ఓన్లీ జీరాలో ఉన్న జీరాలో మనం ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ అన్ని మనం చెప్పుకుంటాం. జీరాలో వచ్చేవి సర్టన్ కైండ్ ఆఫ్ 6-7 రిపోర్ట్సే ఉంటాయి. డాష్ బోర్డ్స్ లో ఒక 10 గ్యాడ్జెట్స్ ఉంటాయి, అవి తప్పకుండా మనం చెప్పుకుంటాం. అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాళ్ళు మనకు అది చెప్తారు, ఆ టూల్స్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. జస్ట్ సెకండ్. చెప్పండి. జీరాలో ఏంటంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే, జీరాలో ఇక్కడ ఏంటంటే మనకి స్ప్రింట్ రిపోర్ట్స్ అని ఇక్కడ మనకి జీరాలో ప్రీడిఫైన్డ్ గా కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. ఇవి కాకుండా డాష్ బోర్డ్స్ లో మనం కొన్ని గ్యాడ్జెట్స్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా మనకి కొన్ని లిమిటెడ్ గ్యాడ్జెట్సే ఉంటాయి. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చినప్పుడు వి విల్ గో ఫర్ ఎక్స్టర్నల్ టూల్స్ అన్నమాట. ఓకే ఓకే ఇవన్నీ మీకు ప్రీడిఫైన్డ్ అన్నమాట. ఇవన్నీ మీ స్ప్రింట్ రన్ అయ్యేకుంది, యాక్టివ్ స్ప్రింట్ రన్ అయ్యేకుంది ఇవి జనరేట్ అవుతూ ఉంటాయి. మీరు ఇక్కడ మాడిఫై చేయడానికి ఏమీ లేదండి. మీరు ఎక్కడైనా చేయాలి అనుకుంటే ఈ డాష్ బోర్డ్స్లో చేసుకోవచ్చు. మీరు ఇక్కడ రకరకాల డాష్ బోర్డ్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను పై చార్ట్, బబుల్ చార్ట్ అని ఇట్లా రకరకాల డాష్ బోర్డ్స్. ఇక్కడ జస్ట్ గ్యాడ్జెట్ యాడ్ చేసుకోవటం, మీకు లోడ్ ఆల్ గ్యాడ్జెట్స్ అని ఇక్కడ ఉంటుంది. లోడ్ ఆల్ గ్యాడ్జెట్స్లో ఇవే ఉంటాయండి. 31 చార్ట్స్ ఏమి ఉన్నాయి. అందులో కూడా జీరాకి సంబంధించిన చార్ట్స్ ఏమి ఉన్నాయి అంటే 27 ఉన్నాయి. ఈ 27లో కూడా హార్డ్లీ 5-6 వాడతారండి రియల్ టైం. అది కూడా ఇండివిజువల్ గా ఒక మేనేజర్ వాడుకుంటాడు. తనకి ఏదైనా ఇష్యూ వస్తే మీరు హెల్ప్ చేయాలి, కానీ ఈ రిపోర్ట్స్ తో మీకు పెద్ద పని ఉండదు. డేటా కరెక్ట్ గా వస్తుందా లేదా మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట, ఫిల్టర్స్ కాన్ఫిగర్ చేసి. ఓకే ఓకే. ఇంకా ఇప్పుడు జీరా ఇన్స్టాలేషన్ అంతా AWS మీద ఉంటుందా లేకపోతే లోకల్ సర్వీస్? ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇన్ హౌస్ సర్వర్లు పెట్టుకున్నారు అనుకోండి, లినక్స్ సర్వర్.
ఇన్ హౌస్ ఉంటేనేమో వాళ్ళు ఇన్స్టాలేషన్ ఇన్ హౌస్లో సర్వర్ ఉంటేనేమో పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే ఏడబ్ల్యూఎస్లో ఆ క్లౌడ్ సపోర్ట్ని పర్చేస్ చేస్తారు. అక్కడ మీరు కనెక్ట్ అవుతారు. అక్కడ ఏంటంటే త్రూ పుట్టి ద్వారా కనెక్ట్ అవుతారు అనమాట ఆ లైనెక్స్ బాక్స్కి. Yeah. సేమ్ మీకు ఇన్ హౌస్లో లైనెక్స్ ఎలా ఉంటుందో ఏడబ్ల్యూఎస్లో లైనెక్స్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఆ సర్వర్ హోస్టింగ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ సపోర్ట్ అంతా. మనం అప్గ్రేడేషన్ పార్ట్ కూడా మనదే కదా. అప్గ్రేడేషన్ పార్ట్ మనదేనండి. ఇఫ్ ఇట్ ఈస్ అ సర్వర్ ఆర్ డేటా సెంటర్, అప్గ్రేడేషన్ పార్ట్ మనదే. ఓకే. ఇది ఇప్పుడు డేటాబేస్ అంతా పోస్ట్‌గ్రెస్ మీదే ఉంటుందా లేకపోతే ఒరాకిల్ తీసుకొస్తారా? డేటాబేస్ అనేది ఒరాకిల్, పోస్ట్‌గ్రెస్, సీక్వెల్ సర్వర్, మైఎస్క్యూఎల్ ఈ 4లో ఏదైనా వాడతారండి. మోస్ట్లీ పోస్ట్‌గ్రెస్ ఉన్నది. మోస్ట్లీ ఏంటంటే అట్లాసియన్ వాళ్ళు సజెస్ట్ చేశారు కాబట్టి పోస్ట్‌గ్రెస్సే వాడతారు ఎక్కువ మంది. కొంతమంది ఏంటంటే ఫ్రీ డేటాబేస్ కాబట్టి మైఎస్క్యూఎల్ వాడుకుంటారు. ఓకే. ఏ మైక్రోసాఫ్ట్ పార్ట్నర్స్ అనుకోండి డెఫినెట్‌గా దే విల్ గో ఫర్ సీక్వెల్ సర్వర్. ఓకే. యాహ్! ఎక్కువ మాక్సిమం అవుట్ ఆఫ్ 100 30-40% పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ వాడతారండి డేటాబేస్ వచ్చేసి. అవునవును. ఎందుకంటే అట్లాసియన్ వాడే సజెస్ట్ చేశాడు ఆ డేటాబేస్. ఓకే. ఏడబ్ల్యూఎస్ అయినా టచ్ చేస్తారా దీంట్లో? ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ యెస్ నేను కొంచెం బేసిక్స్ చూపిస్తాను. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కుదిరితే నా ల్యాప్‌టాప్‌లో లాగిన్ అయ్యి చూపిస్తాను. షేర్ చేసే పాసిబిలిటీస్ ఉంటే. లేకపోతే లైనెక్స్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలి, విపిఎన్స్ ఇవన్నీ. EC2 అవచ్చు. హ్మ్. డేటాబేస్ అప్గ్రేడేషన్స్ ఇవన్నీ చేయాల్సి. డేటాబేస్ అప్గ్రేడేషన్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏడబ్ల్యూఎస్ ఆర్‌డిఎస్ యూజ్ చేస్తే డేటాబేస్ అప్గ్రేడేషన్ డైరెక్ట్ అక్కడే చేసేసుకోవచ్చండి. మామూలు డేటాబేస్ అప్గ్రేడేషన్స్‌కేమో మిమ్మల్ని చేయనివ్వరు. యాక్చువల్‌గా డేటాబేస్ అడ్మిన్‌లు ఉంటారు. ఇప్పుడు మా దాంట్లో సీక్వెల్ సర్వర్ అడ్మిన్స్ ఉంటారు కంపల్సరీగా. వాళ్ళు అప్గ్రేడ్ చేసి ఇచ్చేస్తారు. మనకి పర్మిషన్స్ కూడా ఇవ్వరు. మనకి డేటాబేస్‌లో మనం అడిగితే గనక వాళ్ళు హెల్ప్ చేస్తారు క్వెరీకి. ఓకే. ఓకే. సెపరేట్ టీమ్ ఉంటుంది డేటాబేస్‌కి. పోస్ట్‌గ్రెస్‌కి కూడా సెపరేట్ అడ్మిన్స్ ఉంటారు. ఓకే. మోస్ట్‌లీ డేటా సెంటర్ యూజ్ చేస్తారా? సింగిల్ ఇన్‌స్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇప్పుడు మీ ఆర్గనైజేషన్‌లో సపోజ్ ఒక 1000 యూజర్స్, 2000 యూజర్స్ ఉన్నారనుకోండి. దానికేంటంటే సర్వర్‌కెళ్ళిపోతారు ఆటోమేటిక్‌గా. లేదు ఒక 5000, 10,000 ఉన్నారనుకోండి. దే విల్ గో ఫర్ డేటా సెంటర్. సో, వాళ్ళకేంటంటే ఈ డేటా ఎక్కువుంటది. ఫ్లో ఎక్కువుంటది. డేటా ఫ్లో గాని, లోడ్ గాని. సో, అలాంటప్పుడు వాళ్ళు డేటా సెంటర్‌కెళ్ళి డేటా సెంటర్ ఏంటంటే 2 నోడ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ నోడ్ మీద బర్డెన్ పడిందనుకోండి. వెంటనే ఈ నోడ్ యొక్క బర్డెన్ సెకండ్ నోడ్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇదంతా ఎవరు మేనేజ్ చేస్తారంటే క్లస్టరింగ్. మధ్యలో లోడ్ బ్యాలెన్సర్ ఉంటదనమాట. లోడ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటా మెయింటైన్ చేస్తారు. సర్వర్‌లో ఏంటంటే నోడ్స్ ఉండవనమాట. ఒకటే సర్వర్. ఏదన్నా లోడ్ పడిందంటే అది డౌన్ అయిపోద్ది. ఆ డేటా సెంటర్ సెటప్ ఏమన్నా చూపిస్తారా? డేటా సెంటర్ సెటప్ ఏంటంటే మనం ఇన్‌స్టాల్ చేసేది డేటా సెంటరే. కాకపోతే మీకు ఆ క్లస్టర్ ప్రాపర్టీస్ ఎక్కడ సెటప్ చేయాలి అనేది చెప్తాను మీకు. ఇక్కడ విండోస్‌లో కుదరదు అసలు యాక్చువల్‌గా. విండోస్ కుదరదు. ఏడబ్ల్యూఎస్‌లో కుదురుతుంది అనుకుంటా. యాహ్! ఏడబ్ల్యూఎస్‌లో కుదురుతుంది గానీ, అది ఈ సెటప్ ఏంటంటే మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాను. ఆ డాక్యుమెంట్‌లో మీరు చూడండి. ఇదేంటంటే క్లస్టర్ ప్రాపర్టీస్ ఎట్లా సెట్ చేయాలి? దానికేంటంటే కామన్‌గా హోమ్ ఫోల్డర్ ఏంటంటే షేర్డ్ హోమ్ ఉంటుందండి. ఆ కామన్‌గా సెటప్ చేసేసి ఆ డీటెయిల్స్ వచ్చేసి క్లస్టర్‌లో పెట్టాలి. ఆ క్లస్టర్‌లో పెడితే క్లస్టర్ ఫైల్ రన్ అవుతుంది. యాహ్! సింగిల్ మౌంట్ పాయింట్. ఆ! స్టేట్‌మెంట్. హ్మ్. ఇదంతా మళ్ళీ F5 అని లోడ్ బ్యాలెన్సర్ ఎక్కువ F5 వాడతారు లోడ్ బ్యాలెన్సర్. ఆ లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగర్ చేస్తే లోడ్ ఏదన్నా ఎక్కువ అవుతుందంటే వెంటనే స్విచ్ అవుతుంది. యూజర్‌కి తెలీదు మీరు ఏ నోడ్‌లో వర్క్ చేస్తున్నారనేది యూజర్ విల్ నాట్ నో. మనకు మాత్రమే తెలుస్తుంది. లాగిన్ అయినాక చూడొచ్చు అనుకుంటా కదా! మనం ఏ ఇన్‌స్టెన్స్‌లో ఉన్నాం. లోడ్ ఏ నోడ్‌లో లాగిన్ అయ్యాడనేది వాళ్ళకి తెలీదు. ఓకే. 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 సో, ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో, మీరు ఓకే అనుకుంటే మనం స్టార్ట్ చేసేసి ఆల్రెడీ నా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయింది కాబట్టి, సో, ఇదంతా ఈ జీరా అనేది జావా బేస్డ్ టూల్ అండి.
జావా ఫైల్స్లోనే రన్ అవుతుంది. సో యువర్ ప్రీ రిక్విసైడ్ ఈస్ మీ సిస్టంలో జావా 1.8 సెట్ చేసుకొని ఉండాలి. సో అది నేను రేపు ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసి జావా 1.8 ఎలా సెట్ చేయాలి, పాత్ ఎలా సెట్ చేయాలి, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎలా సెట్ చేయాలి, మళ్ళీ జీరా ఎలా డౌన్లోడ్ చేయాలి, సెటప్ ఎలా ఉంటుంది అనేది సో రేపు మనం డిస్కస్ చేద్దాం. మీలో ఎవరైనా ఒకళ్ళు ల్యాప్టాప్లో కనెక్ట్ అయితే సో వాళ్ళ ల్యాప్టాప్ స్క్రీన్ షేర్ చేస్తే మనం అక్కడ సెటప్ చేద్దాం. ఇది రికార్డ్ అవుతూ ఉంటుంది. సో రికార్డింగ్ షేర్ చేస్తారు. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మనకి వెంకట్ సార్ గారు వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్లో మీరు పిన్ చేస్తే నేను ఆన్సర్ చేస్తాను, చూసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే. ఓకే. ఓకే, సో నాకు చిన్న మీటింగ్ ఉంది. ఐల్ ఎండ్ ద సెషన్ హియర్ అండి. యూ హ్యావ్ ఎనీ క్వరీస్ జస్ట్ రీచ్ అవుట్. ఓకే, ఫైన్. ఓకే.